ఎక్కడ రెండు ఒక్కటే అని చెప్తే కొంతమంది నమ్మిర్రు, కొంతమంది నమ్మలేదు. నిన్న భువనగిరి ఎన్నికలు జరిగినాయి, మున్సిపాలిటీ. ఇది అవిశ్వాస తీర్మానం పెట్టి ఆడ చేసి ఎవరు గెలిచిరాడా? కాంగ్రెస్ బీజేపీ గెలిచింది. రెండు ఒక్కటే అయినాయి ఆడ. నీకో సీటు, నాకో సీటు. చైర్మన్ ఒక చైర్మన్ కు ఒక వైస్ చైర్మన్. మన ఇద్దరం దోస్తులం భయ్, ఎట్లయితే అందరూ తెలిసిన వచ్చిన కదా, ఇట్లా కలిసిపోదాం పట్ట ఇప్పటికి వెళ్ళి లేట్ చేయడం ఎందుకు మళ్ళీ, ఎందుకంటే లేట్ చేస్తా ఉంటే ఒక సీటు పోతా ఉంది. ఇట్లా కలిసిపోయిన వాళ్ళకు అయిపోయాయి, రేపు అయిపోయాయి అట్లా అని చెప్పేసి ఇక్కడ మరోసారి కాంగ్రెస్ బీజేపీ దోస్తీ. భువనగిరి మున్సిపాలిటీలో మిలాఖాత్, కాంగ్రెస్ కు మున్సిపల్ చైర్మన్, బీజేపీకి వైస్ చైర్మన్ పదవి ఇచ్చుకురు. నీకోటి నాకోటి అని చెప్పి పంచుకుర్రు. ఆడ ఇద్దరు దోస్తాను బయట పెట్టుకురు. గిదే జరుగుతుంది, రేపు కూడా గిదే జరుగుతుంది. గిల్ల నమ్ముకుంటే ఏమైంది, గిడ నమ్ముకొని ఏం పోతే ఏమైంది, వీళ్ళని గదే అవుతుంది. నువ్వేం చేయకు, నేనేం చేయ, ఏదో చేద్దామంటే చేద్దాం అంతే తప్ప వేరే ఏముండదు. ఈ రెండే ఇప్పటికే నమ్మండి. ఇక్కడ దేశవ్యాప్తంగా రాహుల్ పాదయాత్ర చేసి అన్ని చేసుకొచ్చినా దేశవ్యాప్తంగా ఇప్పుడు ముంచుట ఏంటంటే మోడీని హైప్ చేసే ప్రయత్నాలు తప్ప అయినా ఆ కాంగ్రెస్ ఉరగబెట్టేది అని చెప్పి కూడా అంటారు. ఈయన చేసిన దానివల్లే మోడీకి హైప్ వస్తున్నాయి. మోడీకి అంత హైప్ వచ్చేది ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. ఇంకొక బీజేపీ ఏమంటాడంటే వేగంగా నిన్న ఎవరు ధర్మపురి అరవింద్ మోడీకి ఓటేయకపోతే నరకానికే పోతారు, జాగ్రత్త. నిజామాబాద్ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర స్థాయిలో విమర్శలు. మోడీకి ఓటేయకపోతే నరకానికి పోతామంట. అంటే మోడీకి ఓటేసి స్వర్గానికి పోతామా అంటే సావుమాడు నేసి స్వర్గానికి సావురు. మీరు ఓటేసి సచ్చినట్టేగా ఆయన చెప్తున్నావు, ఓటేసే సచ్చినట్టే. మీరు ఎప్పుడు నువ్వు భూమి బతకాలి, స్వర్గం ఉందో లేదో మనకు తెలియదు భయ్. బతకాలి కదా మనం, నరకం పక్కన పెడితే బతకాలి కదా. రాజకీయ జనం ఇప్పుడు నీ ఓటేసి నేను బతకాలి, బతికినాక సచ్చిన తర్వాత మనం ఉంటావా పోతావా స్వర్గానికి నరకానికి అని అంటుంటారు పెద్దలకి. ఖచ్చితంగా అయితే ఎవరు చెప్పలే, వచ్చి చెప్పలే. ఈయన ఏం చెప్పినాడు, ఓటు అయిపోతే నరకానికే పోతారు, ఓటు అయిపోతే నరకానికే పోతారు. ఎవరు నాయన అంటే చంపుతావా, ఓటు అయిపోతే చంపుతావా? ఇక నువ్వు చెప్పేది అట్నే ఉంది. ఇక ఓటు అయిపోతే చంపుతాం, ఓటేసినా మీరు వస్తారు, ఓటేసి బీజేపీ ఓటేస్తే మీరు వస్తారు అన్నట్టుగా ఇండైరెక్ట్ ఆయనే చెప్పేసుకోండి. వీళ్ళు ఎంతసేపు రెచ్చగొట్టి ఏమంటారు, రెచ్చగొట్టడం, ప్రజల మనోభావం దెబ్బతీసేలాగా మాట్లాడడం, బెదిరించే రకంగా ఓట్లు వేయించుకోవడం ఈ బీజేపీకి ఉన్న పెద్ద అలవాటు. ఇది మామూలు ముచ్చట కాదు వీళ్ళది. వీళ్ళకున్న పాలిటిక్స్ కదా ఒక్కటే, ఏది రెచ్చగొట్టి భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లను రాబట్టుకొని గెలవాలి, గద్దె మీద కూకోవాలి, ఇడిచిపెట్టాలి. మొన్నటి ఇక్కడ నిజామాబాద్ కాన్స్టిట్యున్సీలోనే ప్రజలంతా తిరగబడరు అరవింద్ పైన. వద్దురా బాబు నేను టికెట్ ఇవ్వద్దు, వీని టికెట్ ఇస్తే మేము సర్వనాశనం, మళ్ళీ గెలిపియనేమో కూడా అక్కడ జనాలే చెప్పారు. అది దాని గురించి మాట్లాడా, ఆయన ఇంకేదో రకంగా మాట్లాడతాడు. ఆయన వల్ల కానుముచ్చా ఎమ్మెల్యే పోటీ చేసింది కదా, ఎమ్మెల్యే గెలవలేదు ఆయన, ఎంపీ రేపు పోటీ చేసి గెలిచారా? గెలిచి మొన్న ఎంపీ ఉన్నప్పుడు నువ్వు కరెక్ట్ పనిచేసి ఉంటే, నిజాయితీ పనిచేసి ఉంటే, ప్రజలకు అందుబాటులో ఉంటే, నీ దొరతనం లేకపోయి ఉంటే నువ్వేమేవాలి, ఎమ్మెల్యేగా అద్భుతమైన మెజార్టీతో గెలవాలి. గెలిచినవా? లేదు. ఎందుకు గెలవలేదు అంటే అంతే, నువ్వు చేసిన ఉరగబెట్టింది ఏం లేదు. కార్లకు కూడా అద్దాలు తీసేయలేదు. మొన్న ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నాలు కూడా అద్దాలు కూడా పక్క పెట్టలే. ఆయన ఆ నల్ల అద్దాలు ఉంటాయి కదా, ఆ పక్క పెట్టి ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే గంతే, నీ రాజరికము నీ వ్యవహారం అంతా అక్కడనే బయటపడ్డది. వాళ్ళు చెప్పడం కాదు, నిజంగా చూపించు. నేను ఆ వీడియో చేసినప్పుడు కనీసం మరి పక్క పెట్టాలి కదా. ఆ కార్లో పోతే ఏదో దానికి సమాధానం చెప్పుకుంటున్నాడుగా, ఇట్లా చెప్పుడు వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు చెప్పి అద్దాలు పెట్టుకునే ఆ దొరతనంతోనే చేసినావు. రేపు ఇదే పరిస్థితి నీకు కూడా. అరవింద్ కదా. దీనికి వెళ్ళే ముందు గుజరాత్ విషయం ఇంకొకటి, ద గ్రేట్ మన మోడీ గారు సొంత రాష్ట్రంలో 3,300 కేజీల డ్రగ్స్ స్వాధీనం. గుజరాత్లో 3,300 కేజీల డ్రగ్స్ స్వాధీనం. గుజరాత్ అంటే మన ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం. ఆయన అక్కడ ముఖ్యమంత్రి పనిచేసిన రాష్ట్రం. అక్కడనే దొరికినాయి. ఇండియా ఇట్లా కూడా వెలిగిపోతుంది, వెలిగిపోతుంది. అభివృద్ధి జరుగుతుంది. అప్పట్లో ఇంతగానో దొరకలేదు. ఎప్పుడైతే నాకు తెలిసి ఇంతగానో ఒక స్టేట్లో 3,300 కేజీల డ్రగ్స్ దేశంగా మారుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అయితే ఇలాంటి అడుగడుగున డ్రగ్సే, ఎక్కడ చూసిన డ్రగ్సే, ఎవరిని అడిగినా డ్రగ్సే, గంజాయే, 2 ముచ్చట్లే ఉంటాయి.